ఉల్లిపాయ వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? బియ్యం పిండి, ఆయిల్, ఉల్లిపాయ, నువ్వులు, ఉప్పు, జీలకర్ర. ఒక 1 కప్ బియ్యం పిండికి 2 కప్స్ వేసుకోవాలి. ఓకే, 1 కప్పు బియ్యం పిండికి అంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్. సో కొద్దిగా అవుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంది, బియ్యం పిండి ఎక్కువ ఉంది, కానీ ఎక్కువ వేసిందంటే ఉప్పు ఇసం అయిపోతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇది 1 కప్ అన్నాను కదా, ఇది మాక్సిమం ఒక చిన్న ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 3 చిన్నవి. ఓకే, చిన్న ఉల్లిపాయలు ఒక 3. తెల్ల ఉల్లిపాయలు అండి ఇవి. ఇది కొంచెం టేస్ట్ కూడా బాగుంటది. తెల్ల ఉల్లిపాయ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ బాగుంటది. కొంచెం నువ్వులు అండ్ 1/4 టీ స్పూన్. సో ఇలా అయిపోవాలి మెత్తగా అయిన తర్వాత ఇందులో ఈ వాటర్ లో వేసుకుందాము ఆనియన్ పేస్ట్. ఇది కొంచెం మరుగుతుంటే ఫ్లేవర్ స్మెల్ మనకు అర్థమవుతుంటుంది. ఇది ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేస్తున్నాము. సో వాటర్ హీట్ అయ్యాయి, వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ కాస్త ఆనియన్, జీలకర్ర, నువ్వులు జాగ్రత్తగా కలపాలి, పొరపాటున ఉండలు కట్టేస్తే. సో ఇదేదో స్వీట్ లాగా అనిపిస్తుందండి. అంటే వైట్ కలర్ ఉండే ఆల్మోస్ట్ అందరు స్వీట్ అనుకుంటారు కదా, కేసరి అంటారు, ఆ కేసరి స్వీట్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. దీనికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని. ఓకే, సో ఇందులో అందరు మామూలు చపాతీ చేసేటప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటారు, దీనికి అలా ఏం అవసరం లేదు. సో ఎలానా ఆరబెట్టాలి కాబట్టి పిండి అవసరం లేదు. ఇలా మనం చేసాం కదా, ఇలా వచ్చేస్తుంది అన్నట్టు చేయబెట్టేసిన. ఇప్పుడు అన్నిటికీ ఇలా రాదు కదా. అవును. ఓకే, చిన్న చిన్న పూరి లాగా. యా, పేపర్ మీద కూడా చేయొచ్చు. సో ఇలా అయితే త్వరగా ఆరుతుంది. యా, ఓకే, అన్ని ఇలా చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక ఒక 3 days అట్లా మనము ఇంట్లోనే ఫ్యాన్ కి అట్లా ఆరబెట్టేసుకున్న తర్వాత వేపుడు చేసుకోవాలి. నీడలో ఆరబెట్టుకోవాలి. యా, ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి, చేసుకుందాం మనం. ఓకే, ఇంకో ఇలా చేశాను. ఓకే, సో అవి చేసాక ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా అయిందనమాట. అయితే సురేష్, ఓకే, అవి ఎండాక ఇలా ట్రాన్స్పరెంట్, అవి ఇంత ముద్దుగా ఉన్నాయి. ఇలా ఆయిల్ వేస్తే ఎలా అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఓకే, ఫైన్, సూపర్. నీడలు కూడా ఆరితే ఇంత ట్రాన్స్పరెంట్ గా వస్తుందండి. ఆయిల్ హీట్ అయిందండి, చూద్దాం. మీరు వేయండి, నేను ఒక్కొక్క ఫాస్ట్ గా తీసేస్తాను. ఓకే, చక్కగా విచ్చుకుని మంచిగా అనిపిస్తున్నాయి. ఇవి ఉల్లిపాయ వడియాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇవి పప్పుచారు, పప్పు ఆల్రెడీ జానకి గారు చెప్పారు. అట్ ది సేమ్ టైం సరదాగా ఈవినింగ్ అలా ఫ్రై చేసుకొని కూడా తినేయచ్చు. అంత క్రిస్పీగా, అంత టేస్టీగా ఉన్నాయి.